హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. సార్, నాకు టెస్టిస్లో వాపు లేదు కానీ పెయిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా పెయిన్ వస్తుంది, అంటే టెస్టిస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూసుకోవాలి, టెస్టిస్కి ఒకసారి స్కాన్ చేయించుకోండి. సార్, నా ఏజ్ 25, నాకేమైనా వేడి పదార్థాలు చేస్తే తిన్నప్పుడు అంగంలో మంటగా అనిపిస్తుంది, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంది, అంగంలో మాత్రం మంటగా అనిపిస్తుంది. ఎందుకు సార్? మోస్ట్లీ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కానీ జనరల్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ. ఆల్రెడీ మీకు కింద ఆన్సర్ కూడా వచ్చేసింది చూడండి, కరెక్ట్గా ఆన్సర్ చేశారు ఎవరో. యూరిన్ కల్చర్, సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. సార్, ఈడీకి ఫస్ట్ మందు ఇస్తారా? ఎన్ని రోజులు వాడాలి? ఈడీకి ఫస్ట్ ఎప్పుడు అంటే మందులు ఇవ్వమండి. అసలు ప్రాబ్లం ఎందుకు కనుక్కుంటాం, ఎందుకు ఈడీ వచ్చిందో కనుక్కుంటాం, దాని తర్వాత మందులు ఇస్తాం. అంటే టెంపరీగా ఓన్లీ మందులు ఇవ్వడం అనేది గెస్ వర్క్. ఓన్లీ టెడ్లాఫిల్ తీసుకోవడము, ఓన్లీ కొద్ది రోజులు వాడడం అనేది గెస్ వర్క్ చేసి వాడినట్టు. కానీ అది ఎంతవరకు క్యూర్ చేస్తుందని మనకు తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, మీరు టెడ్లాఫిల్ 1 year వాడినా కూడా ఇంప్రూవ్ కాకపోవచ్చు. ఎందుకంటే దాని మీద డిపెండ్ అవుతుంటారు. కానీ ఎందుకంటే మనం ఏదైతే విటమిన్ డి కానీ B12 డెఫిషియన్సీ కానీ లో టెస్టోస్టెరాన్ ఉంది, దాన్ని ట్రీట్ చేయలేదనుకోండి, ఇవన్నీ మీరు ఎన్ని రోజులు తీసుకున్నా వేస్టే. సార్, గుడ్ ఈవినింగ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ప్రికాషన్స్ హౌ టు అవాయిడ్ సెమినల్ వెసికులైటిస్ ఇన్ఫెక్షన్స్, ప్రాస్టైటిస్ ఇన్ఫెక్షన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 30 years. దీని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తానులేండి. పీషాట్ అంటే ఏంటి సార్? ఆ థెరపీ దేనికోసం చేస్తారు? పీషాట్ అంటే నార్మల్గా మన బ్లడ్ తీసి ఒక 20 cc బ్లడ్ తీసుకుంటాము, దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ తీసి ఆ ప్లేట్లెట్స్ని మళ్ళీ మీకు పెనిస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని పీషాట్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే కొత్త రక్త కణాలు డెవలప్ అవుతాయి అని పీషాట్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే షాక్ వేవ్ థెరపీ వచ్చిందో పీషాట్ అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు అందుకే పీషాట్ కన్నా షాక్ వేవ్ థెరపీనే మోర్ అంటే ఎఫికసీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పీషాట్ ఎవరో కొంతమంది తక్కువ సెక్సాలజిస్ట్ తప్ప చాలామంది ప్రమోట్ కూడా చేయట్లేదు. సార్, నా వయసు 45 years, నాకు పిల్లలు లేరు. ఈ మధ్య ఒక అమ్మాయితో పరిచయం అయింది, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మాయికి కూడా పిల్లలు లేరు. ఫస్ట్ అమ్మాయిని కలిసినప్పుడు సెక్స్ బాగానే చేశాను, మళ్ళీ 1 month తర్వాత కలిసినప్పుడు అంగం గట్టిపడలేదు, చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. నాకు షుగర్ కూడా ఉంది. పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు అయ్యే అవకాశం ఉందా? టెడ్లాఫిల్ వాడడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? టెడ్లాఫిల్ టెంపరీగా అయితే వాడచ్చండి. ఇప్పుడు మీకు షుగర్ ఉంది కాబట్టి షుగర్ వల్ల ఏమైనా చిన్న బ్లడ్ వెజల్స్, పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతున్నాయా, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ టైం బాగా అయింది కాబట్టి సెకండ్ టైం కంగారు పడి కూడా అయిండకపోయిండొచ్చు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయిండొచ్చు. సో టెంపరీగా అయితే టెడ్లాఫిల్ తీసుకోండి, బట్ ఒకసారి మొత్తం ఎవాల్యుయేట్ చేయించుకోండి. పిల్లలు పుడతారా లేదా అంటే సీమెన్ టెస్ట్ చేయించుకోవాలి. సీమెన్ అనాలిసిస్ చేయించుకుంటే స్పెర్మ్ కౌంట్ బాగుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా తెలుస్తుంది. ప్రాస్టైటిస్ పెయిన్ ఈస్ కిల్లింగ్ మీ, డస్ షాక్ వేవ్ థెరపీ విల్ క్యూర్ పర్మనెంట్లీ ఆర్ నాట్? కైండ్లీ సజెస్ట్ మీ, ఐఎమ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ 2 years. ఓకే, ఇప్పుడు షాక్ వేవ్ థెరపీ అనేది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అది పర్మనెంట్గా ట్రీట్ చేస్తుందని ఎవరు చెప్పలేరు. ఏదైనా సరే సార్, లైఫ్ లాంగ్ మీకు ఇప్పుడున్న తగ్గిపోతే చాలు. ఇప్పుడున్న ప్రాబ్లం తగ్గిపోయి మీరు సిమ్టమ్స్ లేకుండా నార్మల్గా ఉంటే చాలు. మళ్ళీ వస్తుందా లేదా అనేది డిఫరెంట్ థింగ్. అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే, సార్ నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది, లైఫ్లో నాకు ఎప్పుడు ఫీవర్ రాకుండా ఉంటుందా, అట్లా ట్రీట్ చేయగలుగుతారంటే ఏ డాక్టర్ ట్రీట్ చేయలేరు. ఇప్పుడున్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి షాక్ వేవ్ థెరపీ 80% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. సో 100% అది షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే ఇంకెప్పుడు రాదు అని చెప్పడానికి ఎక్కడ ఉండదు. అలా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మనం. సార్, స్పెర్మ్ రిలీజ్ అయ్యేటప్పుడు వేడిగా కొద్దిగా బర్నింగ్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఇన్ఫెక్షన్ అండి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ప్రాస్టేట్లో. మీకు సీమెన్ కల్చర్, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోండి. సెమినల్ వెసికల్లో బ్లాక్స్ ఉన్నాయి సార్, ట్యూరేట్ చేస్తారా అంటే? ఎజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉంటే ట్యూరేట్ చేస్తామండి. చాలా ఈజీ ప్రొసీజరే, డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ చేయించుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. సింపుల్ ప్రొసీజర్, ఓన్లీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఇది.
సార్ మై ఏజ్ ఈజ్ 22. ఐఎమ్ ఫేసింగ్ సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఓకే, అపాయింట్మెంట్ ఉంది, తీసుకున్నాను అన్నారు కదా, రండి చూస్తాను. అవన్నీ చూసిన తర్వాత నేను అసలు ఏంటి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తాను.